మీకు అట్లా ఉంటుందమ్మా, మాకు బాగుండదు కదా. మీకు బాగుండదు, మాకు బాగానే ఉంటుంది. అంటే ఇందులో ముళ్ళు ఉండవా అంకుల్? ఇందులో ముళ్ళు ఉండవా? సెంటర్ ముళ్ళు ఒకటే. బోన్లెస్ పీసులు చెప్పా. ఇవి 500? ఒరిజినల్ 500. 250 చూడమ్మా, చిన్నవి 250. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేమైతే ఫిష్ల కోసం అయితే రామ్నగర్ వెళ్తున్నాము. రామ్నగర్ ఎందుకు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, రామ్నగర్లో ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిష్లు అన్నీ ఉంటాయి. ఇంకా మనకు తక్కువ రేట్లోనే ఫిష్లు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అనేది తెలుసు కదా. సో మేమైతే ఇంకా ఇవాళ నేనైతే ఫస్ట్ ఫిష్ మార్కెట్కి రావడం. అసలు నేను దేనికైనా వెళ్ళను, మా వాళ్ళు వెళ్తారు. బట్ ఎందుకో ఫిష్ మార్కెట్ వెళ్దాం పదా అని మా ఫార్ అనగానే నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం మార్నింగ్ 5 నుంచి అయితే ఫుల్గా ఫిష్లు ఉంటాయంట. కొంచెం టైం ఎక్కువైతున్న కొద్దీ వెనక్కి అంటే తగ్గిపోతూ ఉంటాయి. తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సండే రోజు. సో ఇంకా చూసేయండి ఫిష్లు మరి. ఫిష్ 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 ఇక్కడ ఫిష్లు అయితే 100 రూపీస్ నుంచి ఉన్నాయండి. కేజీ 100 రూపీస్. కొరమటలు అయితే 250 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇంకా మనకు అపోలో ఫిష్ అయితే 50 రూపీస్ నుంచి కేజీ అయితే ఉన్నాయండి. కదులుతున్నాయి. లేదు. కేజీ 100? ఎట్లుంటే మంచిగా ఉన్నట్టు ఫ్రెష్ ఫిష్ అన్నట్టు గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి. పెద్దగా ఉన్నాయని 140. 140. లోపలికి పోయినా కొద్దీ రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. బయట 100 ఉంటే ఇక్కడ 140, 160 అయితే ఉన్నాయి. ఇంకా జనాలు అయితే చూస్తున్నారు కదా, పిచ్చి పిచ్చిగా ఉన్నారు. ఇంకా సండే కాబట్టి ఇంకా ఫుల్ జనాలు. మొత్తం మనం నడిచే ప్లేస్ మొత్తం బురదతో నిండిపోయిందండి. ఫిష్ స్మెల్ ఘోరంగా ఫిష్ స్మెల్ అయితే వస్తుంది. బట్ ఎంతమంది కొనడానికి వస్తున్నారంటే అంతమంది ఫిష్ మార్కెట్లోనే ఉన్నారండి. అంత రష్ ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. ఐస్లో పెట్టే తీసుకెళ్తున్నారు ఫిషెస్కి. ఐస్ చాలా అవసరం కదా. రెడ్ ఉన్నాయా? ఇవి ఏంటివి? ఇవి 120. అవి లవ్ వేరు గ్యాస్ కట్ వేరు.
ఏంటది ఏమో మనకు తెలియదు ఆ ఫిష్ల గురించి కానీ కాస్కట్ల ముళ్ళు తక్కువ ఉంటుంది రౌల ముళ్ళు తక్కువ ఉంటుంది కాస్కట్ పెద్దగా ఉన్నాయి అంటే 150యా ఈ దారిలో జనాలు పోవడానికే ఇబ్బంది ఉందంటే అందులో ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు రావడం వల్ల ఎంత మంది ట్రాఫిక్ జామ్ అయింది చూడండి అసలు ఇక్కడ. ఇంకా ఇందులో కొట్టుకుంటున్నారు. ఫిష్ మార్కెట్ అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు అర్థమైంది. అంత గోలగా ఉందండి అసలు ఫుల్. మేము వెళ్ళినప్పుడు 8 అయింది. 8కి చూడండి ఎంత జనాలు ఉన్నారు అసలు. ఇక్కడ తీసుకునేది ఒక దగ్గర, కటింగ్ చేసేది ఒక దగ్గర. ఇంకా కొన్ని ప్లేస్లో అయితే కవర్లు కూడా లేవండి. కవర్లు కూడా మనమే తీసుకొచ్చుకోవాలంట. ఇక్కడ ఒక షాప్ కూడా సపరేట్గా అయితే ఉంది మనం కవర్స్ తీసుకోవడానికి. 5 కిలోలు 350 గ్రాములు 5 కిలోలు 350 గ్రాములు. ఏం ఫిష్ తిని నా చున్నీకి అంతా రుచి పాడు చేసింది. 380 350 ఇస్తున్నా కేజీ. అది దోలానా దొరకదు ముళ్ళు తెలుసా, అంత బాగుంటుంది ముళ్ళు ఉండేవాళ్ళు. కేజీ 350 అంటే సెంటర్ దాన్ని ఉంటుంది కదా అంతే. ఇంకా మీకు కొబ్బరి ఉంటుంది పెద్ద 300 ఎంత ఉంటుంది కేజీ వెయిట్? ఇవి 500 ఒరిజినల్ 500. 250 చూడమ్మా చిన్నవి 250. కేజీ బాగుంటుందా? మందిని చూస్తున్నాను, ఒక్కళ్ళని చూస్తాను. లోపలికి కొత్త కొద్ది రేటు పెరుగుతుంది కానీ తగ్గుడు లేదు కదా. 300 నుంచి 500కి వచ్చింది. ఫిష్లు బోన్లెస్ పీసులు చెప్పి 1.9 210 అన్న 120 అమ్మా 120 3.8 సపరేట్ అయింది మళ్ళీ చార్జ్ ఎంత అంట కొట్టిస్తే 50. అది కేజీన్నర కూడా లేదు రాదు. ఏమో ఎంత ఉందో ఇంకా కొట్టిస్తే ఎంత అవుతుందో బయట వెయిట్ చేపిద్దాం జరిగేమో. ఇవి 50కి ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇట్లా ఇవ్వరు? మీకు అట్లా ఉంటుందమ్మా, మాకు బాగుండదు కదా. మీకు బాగుంటుంది, మాకు బాగానే ఉంటుంది. అంటే ఇందులో ముళ్ళు ఉండవా అంకుల్? ఇందులో ముళ్ళు ఉండవా? కవర్ లేకుండా ఎట్లా అన్నా నాకు అర్థం కాదు. మీరు కవర్ లేకుండా కవర్ తెచ్చుకుంటావా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా? కానీ అమ్మ స్మెల్ మాత్రం భరించలేమురా నాయన. విపరీతమైన స్మెల్ అసలు. ఫిష్లో ఏమో కానీ ఫిష్ల మీద విరక్తి పోతుంది వీడికి వస్తే. పాంప్లెంట్ అసలు మనం బోన్లెస్ ఎంత 300? అది మిస్టేక్. గ్రేవీ ఉండాలి. చూద్దాం. ఈ బురదనే ఉంది. ఏడు నుంచి నుంచి లోపల నుంచి బయట వరకు అంతా బురదనే ఉంది. అబ్బా బాబా అంత అన్ని వరకు ఉంటాయా ఫిష్లు? అపోలో ఫిష్ మాత్రం అసలు తీసుకుంటాం ఎప్పుడైనా కూడా బోన్లెస్ తీసుకోవాలి. మాలాగా పిచ్చి చెక్కలు చేసుకొని ఎక్కువ వస్తుందని ఆశకు మేము 2 kg తీసుకుంటే 1/2 kg వచ్చింది అసలు. అదే బోన్లెస్ తీసుకుంటే 150కి 1/2 kg వచ్చేది. ఇక్కడ అయ్యింది ఏంది, ఇక్కడ 250 తీసుకొని మనం 1/2 kg తీసుకున్నాం. మనం తోపులం అసలు. అందుకే అయినా ఒకసారి అయితే ఇంకోసారి అట్లా తీసుకోం. ఇవ్వండి ఇవాళ నేను తీసుకొచ్చిన ఫిష్లు. అపోలో ఫిష్ ఇదైతే చాలా మోసం అంటే మోసం జరిగింది. ఇంకోసారి ఎలా తీసుకోవాలో అనేది మనం ఒకసారి పోతే కానీ తెలియదు.
ఇది నార్మల్గా మనము అపోలో ఫిష్ తీసుకున్నప్పుడు వాళ్ళు సపరేట్గా బోన్లెస్ అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బెటర్. ఫిష్ తీసుకొని కటింగ్ చేపిస్తే మనం అంతా లాసే తప్పితే ఇందులో లాభం ఏం లేదు. సో బోన్లెస్ తీసుకోవాలి. ఇంక ఇవైతే ఇందులో పెద్ద లాస్ ఏం అనిపించలేదు, ఇవి మంచిగానే ఉన్నాయి. మేము ముందు జోకిచ్చిన దాని తర్వాత జోకిచ్చిన దానికి పెద్ద లాస్ అయితే ఏం అనిపించలేదు. సో రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఫ్రెష్గా ఉంటాయి, బట్ తెలిస్తేనే వెళ్ళాలి, తెలియకుండా వల్ల చాలా మోసం అని అయితే చెప్పుకోవచ్చు. బట్ అన్ని రకాల ఫిష్లు అయితే దొరుకుతాయి మనకి ఇంకా దగ్గర కదా. సో అందుకని ఇవాళ ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఓకే, అదండి ఇవాళ ఫిష్. మనం రామ్నగర్ వెళ్ళక ఇవాళ వెళ్ళాం. అసలు రామ్నగర్ ఇంతవరకు వెళ్ళలేదు, ఫిష్ మార్కెట్ ఇంత దగ్గర ఉన్నా కూడా వెళ్ళలేదు. సో ఇవాళ అయితే మొత్తానికి నేను కూడా ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్లు తీసుకొచ్చాను. బట్ ఇదనమాట, తెలియని వాళ్ళు వెళ్తే ఇట్లుంటుంది. ఒకసారి వెళ్ళి మనం అన్నీ చూస్తే నెక్స్ట్ టైం ఇలా మోసపో కదా. ఇంకా నేనైతే ఫిష్ కర్రీ చేసుకోవాలి. ఓకే మరి బాయ్.